ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసరికి మనం అంజీర్ ఖర్జూరం లడ్డు చేసుకుంటున్నాం. ఓకే, మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. చేసేసుకుందాము. సో అంజీర్ ఖర్జూరం లడ్డు ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అంజీర్ ఖర్జూరం లడ్డుకు కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్, బ్లాక్ కరెంట్, గుమ్మడికాయ గింజలు, బాదం ముక్కలు, జీడిపప్పు, నెయ్యి, అంజీర్ పేస్ట్. అంజీర్ ఖర్జూరం లడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా మనకి స్టవ్తో పని ఉందా? అన్ని పేస్ట్ చేసి తీసుకొచ్చారు. అవి రెండే పేస్ట్ చేసాం, బట్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి లైట్గా రోస్ట్ చేసుకొని చేసుకుంటాం. ఓకే ఫైన్, రోస్ట్ చేద్దాం అయితే ఫస్ట్. ఖచ్చితంగా. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చండి ఈ లడ్డు? ఎందుకంటే కొంచెం హెవీగానే ఉంటుంది కదా ఇది. అండ్ పర్ డేకి ఎంత తీసుకుంటే మంచిది? ఏ ఫుడ్ అయినా ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మన బిఎంఐ అనేది చూసుకోవాల్సి వస్తుంది అశ్విని. ఇఫ్ ఇన్ కేస్ మనం హెల్దీ రేంజ్ ఆఫ్ బిఎంఐలో ఉన్నాము అంటే ఇది డైలీ 1 తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇన్ కేస్ ఒబెసిటీలో ఉన్నామంటే ఆల్టర్నేట్ డేస్లో 1 తీసుకోవచ్చు. అండ్ అండర్ వెయిట్లో ఉన్నారు అంటే డైలీ 2 వరకు తీసుకోవచ్చు. సో మనకి నెయ్యి కరిగిపోయింది కాబట్టి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా జీడిపప్పు, నెక్స్ట్ బాదం పప్పు. సో వీటి రెండింటిని మనం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటాం. ఓకే డన్. సో ఆల్రెడీ మనం ఐరన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో పర్టికులర్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి వెజిటేరియన్స్ అంటే కనుక దేంట్లో ఎక్కువ ఉంటుందండి? ఏమేం పదార్థాల్లో ఎక్కువగా ఐరన్ రిచ్ అనేది ఉంటుంది? సో వెజిటేరియన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా డైలీ ఆకుకూర ఒకటి ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. అది లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ ఆకుకూర తీసుకున్నప్పుడు దాన్ని ఎక్కువగా ఫ్రై చేసి అలా చేస్తే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్గా లాస్ అవుతాయి. ఓకే. సో దాన్ని ఎక్కువగా ఫ్రై చేయకుండా స్టీమ్ చేసేసి లైట్గా స్టీమ్ చేసేసుకొని, బాయిల్ కాకుండా స్టీమ్ చేసుకొని స్టిర్ ఫ్రై చేసుకుంటే బెస్ట్. ఓకే. సో అలా డైలీ ఒక ఆకుకూర అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు డైలీ ఒక డేట్స్ ఉంటాయి కదా ఖర్జూరాలు, ఒక ఖర్జూరం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా వైటమిన్ సి ఉండేది అంటే ఒకరోజు ఆరెంజ్ తీసుకోవచ్చు. మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఒక గ్లాస్ లెమన్ వాటర్ కానీ ఒక ఆమ్లా కానీ అలా డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రాగి మాల్ట్ టైప్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బికాజ్ రాగిలో కూడా మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అలా డైలీ మన డైట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కొద్ది వరకు అయినా సరే ఐరన్ రిక్వైర్మెంట్ యాజ్ వెల్ యాజ్ వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ కూడా ప్రాపర్గా అవుతుంది. ఓకే డన్. సో ఇవి కూడా అయిపోయినాయి కదా, ఫ్రై అయిపోయినాయి, రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనము అంజీర్ ఇలా మిక్సీ పట్టేసుకున్నాము, ఇది యాడ్ చేస్తాం. ఓకే. దీంతో పాటు డేట్స్ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాము, ఇది కూడా యాడ్ చేస్తాం. ఓకే. దీన్ని ఒకసారి కలిపేసుకుంటాం. అంజీర్ అండ్ అలాగే డేట్స్ రెండు కూడా తీయగానే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా షుగర్స్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, న్యాచురల్ షుగర్స్ అనమాట. ఇన్ కేస్ నార్మల్గా కూడా ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఉండి షుగర్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము గుమ్మడికాయ గింజలు వేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ మనం బ్లాక్ కరెంట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. సో అశ్విని, మనము ఈ మిక్చర్ మొత్తం చల్లార్చుకోవాలి. చల్లార్చాక వీటిని లడ్డూలాగా చేసుకోవచ్చు. ఓకే డన్. సో ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఇన్ కేస్ ఐరన్ డెఫిషియన్సీ వస్తాయి కనుక ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా టోటల్గా? చాలామంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, ఎంతవరకు మంచిది? సో అశ్విని, జనరల్గా మనకి ఐరన్ అనేది మన బాడీలో కొన్ని ఆర్గన్స్లో ఆల్రెడీ స్టోర్ అయిపోతుంది. లైక్ మజిల్స్లో కానీ, బోన్ మ్యారోలో కానీ, లివర్లో కానీ, స్ప్లీన్లో కానీ, వీటిలలో ఆల్రెడీ స్టోర్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే డైట్ నుంచి తక్కువగా తీసుకుంటామో ఆ స్టోర్స్ అన్నిటి కూడా వాడేసుకుంటుంది. ఓకే. సో అవి వాడుకున్న తర్వాత కూడా ఇంకా బయట నుంచి మనము లైక్ డైట్ ద్వారా తీసుకోలేకపోతున్నాం. అండ్ ఆల్రెడీ బాడీలో ఉన్న లైక్ స్టోర్డ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కూడా అయిపోయింది అన్నప్పుడే మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీలోకి ఎంటర్ అవుతారు అన్నమాట. ఓకే. సో అలా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, ఐరన్ లెవెల్స్ కానీ చెక్ చేస్తారు. సో హిమోగ్లోబిన్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా లేకపోతే వైటమిన్ B12 డెఫిషియన్సీ అనీమియానా అనేది కేటగరైజ్ చేస్తారు.
సో అలా కేటగరైజ్ చేసి మనకు ఐరన్ వల్లనే లోపించడం వల్లనే వచ్చింది అని తెలిసినప్పుడు ఆ లెవెల్స్ మరీ ఎక్స్ట్రీమ్ డౌన్ ఉన్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పాను డైలీ రిక్వైర్మెంట్ 8 mg, బట్ వాళ్ళు 1 mg కూడా తీసుకోవట్లేదు, చాలా డౌన్, ఆల్రెడీ స్టోర్స్ కూడా అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడే మనకి సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇన్ కేస్ ఎక్కువ మోతాదులో ఐరన్ తీసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా, లైక్ ఓవర్ డోస్ అయినప్పుడు కూడా మనకు కొద్దిగా లివర్ డిసీజెస్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఖచ్చితంగా డైలీ చాలామంది ఏంటి అంటే మన బాడీలో ఎంత స్టోరేజ్ ఉంది, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది తెలియకుండా ఆ మల్టీవైటమిన్స్ వేసేసుకుందాం సో దట్ ఒక మూల పడి ఉంటుంది అన్నట్లు చాలా తీసుకుంటూ ఉంటారు సప్లిమెంట్స్. సో అలా తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయితే కూడా మంచిది కాదు. ఓకే. సో కిడ్స్లోని ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ ప్రిపేర్ చేస్తే మంచిదండి? సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచే ఈ ఆకుకూరలు కానీ లేదు అంటే షుగర్స్ ఎక్కడైతే వాడతామో అక్కడ మనం డేట్ సిరప్తో రీప్లేస్ చేయడం, కంప్లీట్ వైట్ షుగర్స్ తీసేసి వాళ్ళకి బెల్లంలో కూడా కొద్దిగా ఐరన్ ఉంటుంది. అవును. సో బెల్లం వాడడము, డేట్ సిరప్ వాడడము, ఆకుకూరలు ఇవ్వడము, అండ్ మిల్లెట్స్ చాలా తక్కువగా వాడతారు. సో డైలీ ఒక గ్లాస్ రాగి జావా ఇవ్వడము, ఇలాంటివి ఇస్తుంటే వాళ్ళకి ఐరన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. ఓకే. ఇది ఒకసారి చూద్దామా? సో అశ్విని ఇది చల్లారిపోయింది కాబట్టి వీటిని లడ్డూల్లాగా చేసుకుంటాం. ఓకే, డన్. మీకోసం చిన్ని చిన్ని లడ్డూలు చేస్తాం. చేయండి. నేను చేయనా? ఎస్. అశ్విని చూసావా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మన అంజీర్ ఖర్జూరం లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. ఎస్, అంజీర్ ఖర్జూరం లడ్డు ప్రిపేర్ చేసేసారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అంజీర్ ఖర్జూరం లడ్డుకు కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్, బ్లాక్ కరెంట్, గుమ్మడికాయ గింజలు, బాదం ముక్కలు, జీడిపప్పు, నెయ్యి, అంజీర్ పేస్ట్. అంజీర్ ఖర్జూరం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అంజీర్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, గుమ్మడికాయ గింజలు, బ్లాక్ కరెంట్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని లడ్డూల్లాగా చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అంజీర్ ఖర్జూరం లడ్డు రెడీ.